ఇప్పుడే ఈషా సినిమా చూశాను. నాకైతే సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే హర్రర్ భయపెట్టేస్తారు అనిపించారు, భయపెట్టించారు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఏంటి అన్నట్టున్న, సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్లో సాంగ్ వస్తుంది శివ శంకర్ అని, అది అండ్ ఆ ముందు జరిగే సీక్వెన్స్ కానీ సినిమాకి హైలైట్ అనమాట. అండ్ త్రిగుణ్, హెబ్బా పటేల్, సో ప్రతి ఒక్క క్యారెక్టర్, అఖిల్ అండ్ సూర్య గారు మనకు తెలిసిన, సో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది. సినిమాలో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ మంచి సినిమా, థియేటర్లో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎందుకంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కావాలి, హారర్ మూవీస్ థియేటర్ ఉండాలి. బీజిఎం చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అదే చెప్తున్నా, ఫస్ట్ హాఫ్లో సైలెన్స్ ఎక్కువ ఉంది సౌండ్ కంటే, బట్ సెకండ్ హాఫ్ బీజిఎం, క్లైమాక్స్లో సాంగ్, క్లైమాక్స్ సీక్వెన్స్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సెకండ్ హాఫ్ మటుకు రియల్లీ మీరు ఖచ్చితంగా, ట్విస్టులు చాలా బాగున్నాయి, అది రివీల్ చేయలేము. ఎందుకంటే మామూలుగా నలుగురు ఫ్రెండ్స్ దయ్యాలు లేవు, ఆత్మలు లేవని నమ్మేవాళ్ళు, వాళ్ళకి నిజంగా ఆత్మలు ఉన్నాయని తెలిసిందా తెలియలేదా, ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అయితే ఈషా సినిమా చూడాల్సిందే. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కావాలి, దయ్యాల సినిమాలకు అంటారు కదా, ఖచ్చితంగా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అవుతుందన్నమాట ఇది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఆయన తీసుకున్న విధానం కానీ, అండ్ పార్ట్ 2 కూడా లీడ్ ఇచ్చారు. నో ఎండ్ అన్నారు, ఎండ్ అనేసి. సో పార్ట్ 2 కూడా ఉండబోతుంది అనేది అయితే తెలుస్తుంది. సో ఈషా 2 అంటే నాకు తెలిసి మినిమం బడ్జెట్లో ఒక క్వాలిటీ సినిమా తీయాలి అంటే అది ఈ సినిమా అవుతుంది. అండ్ ఆల్సో వంశీ నందిపాటి గారు నిజంగా ఆయన ఏం పట్టుకున్నా కూడా బంగారం అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఆయన వాల్యూస్ తెలిసి ఒక సినిమాని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, సినిమాని ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఒక మంచి హిట్ ఎలా ఇవ్వాలి అని తెలుసున్న ప్రొడ్యూసర్స్లో ఆయన ఒకడు. సో వంశీ నందిపాటి అన్న మీరు ఏం చేసినా కూడా అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టే. సో నాకు తెలిసి ఈషా విల్ బి థియేటర్స్లో, అంటే ఈ క్రిస్మస్కి భయపెట్టే సినిమాల్లో ఈషా ఫస్ట్ మూవీ ఉంటుంది. సో హర్రర్ అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వచ్చేయండి, థియేటర్స్లో ఈషా ఉంది.